ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల వేళలో మరొకసారి ఈ యొక్క బైబిల్ తరగతులకు స్వాగతం. క్రమం తప్పకుండా మరి అనేక మంది ఈ యొక్క క్లాసెస్లో పాల్గొంటూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యంలోనికి ప్రవేశించుదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక నాయన. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవానికి స్తోత్రం తండ్రి. మాతో మాట్లాడండి నాయన. సమూయేలు ప్రవక్తతో మాట్లాడినట్లుగా తండ్రి ప్రభా, ఇదిగో నాయన నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ప్రభా, ఏ విధంగా అయితే బాలుడైన సమూయేలు చెప్పాడు తండ్రి, ఇదిగో మేము కూడా తండ్రి నీ స్వరం వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి. యేసయ్యా, మీ నామములో మేము ఏదైనా మేము సాధించగలం అయ్యా. నీవు ఏదైనా మా కోసం నువ్వు చేయగలవు నాయన. ఎంత గొప్ప కార్యమైనా చేయగలవు నాయన. అయ్యా, నేను నమ్మిన వారిని ప్రభా ఎన్నడూ కూడా విడువని దేవుడవు నాయన, ఎడబాయిని దేవుడవు తండ్రి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాతో మాట్లాడండి నాయన, మమ్మల్ని తాకండి నాయన, మమ్మల్ని అభిషేకించండి నాయన, మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. మా తలంపులను తాకండి నాయన, యేసు రక్తమే ఇచ్చే. స్తోత్రం, స్తోత్రం. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈరోజు త్వరగా మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బయట వేరే ఒక దేవుని సేవకురాల్ని కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. సో దానివలన కొద్దిగా లేట్ అయింది. సో లేట్ అయినా సరే లైవ్లోకి వద్దామని చెప్పేసి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. సో ఈరోజు మనం కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయాన్ని మనం కొన్ని విషయాలు, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క 9వ అధ్యాయంలో పౌలు గారు ఆయన యొక్క సేవ గురించి, పరిచర్య గురించి, సేవకుల గురించి ఆయన రాస్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, అంటే మామూలుగా సేవ చేసేవాళ్ళు, లే పీపుల్ అయితే, వివాహమైన వాళ్ళైతే వెంట భార్యను తీసుకొని వెళ్తారు. అలా వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో పౌలు గారిని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే పౌలు గారు కూడా కొంతమంది స్త్రీలని ఆయన పరిచర్యలో తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మన సమాజం ఎలా ఉంటుందండి? మ్యారేజ్ అయిన వాళ్ళు వైఫ్ని, హస్బెండ్ని తీసుకెళ్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇంకా ఎవరైనా ఒక అమ్మాయి కానీ లేదా ఒక అబ్బాయి కానీ, అంటే స్త్రీలు పురుషులను తీసుకెళ్తే మరి లోకము, సమాజము మరి అదే విధంగా చూస్తారు. అంటే ఒక స్త్రీ పురుషుడు కలిస్తే, మాట్లాడితే, వాళ్ళ మధ్య స్నేహం ఉంటే ఇంకా అది ఒక తప్పుగానే భావించేటువంటి లోకం. అందులో ఇంకా మన క్రిస్టియన్ కమ్యూనిటీలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఊరికే అనుమానించడము, అలాంటి వాళ్ళ గురించి అనవసరమైనటువంటి విషయాలు, వాళ్ళ పేరుని చెడగొట్టడం. సో ఈ ప్రాబ్లం పౌలు గారికి కూడా వచ్చింది. అందుకే ఆయన అడుగుతున్నాడు, మాకు స్వాతంత్రం లేదా? మాకు స్వేచ్ఛ లేదా? మాకు అధికారం లేదా? అంటే ఇప్పుడు మేము సేవ చేస్తున్నంత మాత్రాన మాకు సొంతగా మేము ఏదైనా తినడానికి కానీ, తాగడానికి కానీ మాకు ఫ్రీడమ్ లేదా? ఇప్పుడు చూడండి, మామూలుగా ఉన్న విశ్వాసులను చూసి ఎవరేం మాట్లాడరు. కానీ అదే దైవజనులు, వాళ్ళు వేసుకునే బట్టల గురించి మాట్లాడతారు, వాళ్ళ యొక్క అలంకరణ గురించి మాట్లాడతారు, వాళ్ళు ఎక్కే కారు గురించి మాట్లాడతారు, వాళ్ళు ఉండే ఇల్లు గురించి మాట్లాడతారు, వాళ్ళు తినే తిండి గురించి మాట్లాడతారు. అరే, ప్రతిదీ విమర్శించడమే. దైవజనులని
ప్రతి విషయంలో విమర్శిస్తూ ఉంటారండి. చూడండి మీరు యూట్యూబ్లో కానీ బయట ఎక్కడైనా సరే దైవజనులని ఈజీగా అనేస్తారు. చూడండి ఆ పాస్టర్ గారు అట్లా ఉన్నారు, ఆయన అంత స్టైల్గా ఉండడం అవసరమా, ఆయనకు ఆ డ్రెస్ అవసరమా, ఆ సూట్ అవసరమా, ఆమె అంత మంచిగా తయారవడం అవసరమా, ఈమె ఏం దేవుని సేవకురాలు, లేకపోతే ఆయన ఏం దేవుని సేవకురాలు, ఈయనకు చాలా లగ్జరీ, కార్లో తిరిగితే చాలు లగ్జరీ. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు, ఎంతో సేవ చేస్తే దేవుడు ఇవ్వకుండా వాళ్ళకి ఎలా వస్తాయండి ఆ స్టేజ్? కొన్ని వేల మందిని ఆత్మలు రక్షించారంటే దేవుడు పంపిస్తేనే కదా. వాళ్ళు పెద్ద ఆలయం కట్టారంటే దేవుడు కట్టించాడు వాళ్ళ ద్వారా. దేవుడు వాళ్ళ ద్వారా చేసే కార్యాలను మనం విమర్శించకూడదు. వాళ్ళకి ఫ్రీడమ్ లేదా? వాళ్ళకి సొంత ఇష్టాలు అయిష్టాలు ఉండవా? మంచిగా తినే దాని మీద విమర్శ, వాళ్ళు ధరించే దాని మీద విమర్శ, మనం అలా చేయకూడదండి. చాలా తప్పు. పౌలు గారు అదే అంటున్నారు, మాకు అధికారం లేదా, మాకు ఫ్రీడమ్ లేదా, మాకు స్వేచ్ఛ లేదా? కేఫా లాగా మరి అపోలో లాగా వీళ్ళు ఎలా అయితే తమ సొంత భార్యను తీసుకెళ్తున్నారో, మరి మేము కూడా కొంతమందిని దేవుని సేవకు సపోర్ట్ చేసేవాళ్ళని, ఇప్పుడు సేవ చేసే వాళ్ళకి సపోర్టర్స్ కావాలి. వాళ్ళకి అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారా? మినిస్ట్రీ అంటే ఎంత మరి స్టార్టింగ్ మినిస్ట్రీ అది. ఆ కాలంలో వాళ్ళు ఎంతో ప్రాణాన్ని కూడా తెగించి వాళ్ళు సేవ చేశారు రహస్యంగా. మరి అక్కడ అప్పుడు ఎలాంటి అవసరతలు ఉండేవో మనకు తెలియదు. అవన్నీ చేయడానికి కొంతమంది కావాలి. సో మాకు అలాంటి ఫ్రీడమ్ లేదా అనేసి పౌలు గారు ఎంతో ఆయన బాధతో రాస్తున్నారు. నేను మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎంతో భయభక్తులతో ఉన్నాను. ఒక్కొక్కరిని సంపాదించుకోవడానికి యూదులకు సువార్త ప్రకటిస్తే నేను యూదుల్లాగా మారిపోయాను. నేను గ్రీసు దేశస్తులకు సువార్త బోధిస్తే గ్రీసు దేశస్తుల్లాగా మారిపోయాను. అన్యులకు సువార్త బోధిస్తే అన్యుల్లాగా మారిపోయాను. ధర్మశాస్త్రం లేని వారికి సువార్తను ప్రకటించడానికి ధర్మశాస్త్రం లేనివాడిగా మారాను. ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళని రక్షించడానికి ధర్మశాస్త్రాన్ని నేను పాటించకపోయినను నేను కూడా ధర్మశాస్త్రాన్ని పాటించు వాణిలాగా కనిపించి వాళ్ళని నేను రక్షించాను. నా ఉద్దేశం ఏంటి? ఏదో విధంగా వాళ్ళని క్రీస్తు దగ్గరికి నడిపించాలి. ఏ విధము చేతనైనను వాళ్ళని రక్షించాలనేదే, ప్రభు దగ్గరికి నడిపించాలనేదే నా తాపత్రయం. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే అన్యులను రక్షించడానికి మనం ఏం చేస్తున్నాం? అన్యుల్లాగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? క్రైస్తవులందరూ కూడా ఒక బ్యాచ్ ఏమో మొత్తం తెల్లబట్టలు వేసుకునే బ్యాచ్, ఒక బ్యాచ్ ఏమో అసలు ఏమి అలంకరణ లేని బ్యాచ్. వాళ్ళు కనీసము ఏమంటారు మంగళసూత్రం కూడా కట్టుకోరు, వాళ్ళు ఇంకేం పెట్టుకోరు. అలాంటి వాళ్ళు మీరు అన్యుల దగ్గరికి వెళ్ళి ఎలా సువార్త ప్రకటిస్తారు? అన్యుల్లాగా మీరు ఎలా అన్యుల్లాగా ప్రవర్తించడం అంటే వెళ్ళి వాళ్ళ దేవీ దేవతలను ఆరాధించమని కాదు. అన్యుల్లాగా మారిపోయాను అంటే అర్థం ఏంటి? వాళ్ళ కల్చర్, వాళ్ళ యొక్క వేష భాషలలోకి వెళ్ళాలి మనం. మన థోమస్ గారు మన ఇండియాకి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆయన కాషాయపు రంగు వస్త్రాలు ధరించాడు. తెలుసా మీకు? చాలామంది మిషనరీలు మన దేశం యొక్క కాషాయపు రంగు వస్త్రాలు ధరించి సువార్త ప్రకటించారు. మనం వాళ్ళలోనికి వెళ్ళాలి అంటే మనం కూడా వాళ్ళలాగా ఉండాలి. చూడండి, మీరు ప్రభు దగ్గరకు వస్తే ఇవేవి మీకు ఆటంకం కాదు. మీ హృదయాన్ని ఇస్తే చాలు, మీ జీవితం మారాలి అని మనం వాళ్ళకి సువార్త చెప్పడానికి మనం వాళ్ళలాగా వెళ్ళాలి. నాకు ఒక దైవజనుడు తెలుసు, ఆయన లంబాడి వాళ్ళకి సువార్త చెప్పడానికి ఆ సంఘం నుంచి లంబాడి జాతిలో నుండి రక్షణ పొందినటువంటి వాళ్ళకి ఆ యొక్క డ్రెస్సు, లంబాడి డ్రెస్సు కుట్టించి ఆ డ్రెస్సు వేసుకొని మీరు వెళ్ళి మీ తాండాల్లో మీ లంబాడి వాళ్ళకి సువార్త ప్రకటించండి అని పంపించారు. అప్పుడు వాళ్ళు అంగీకరించారు. అరే మన వాళ్ళు వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, మనలాగానే డ్రెస్సింగ్ చేసుకున్నారు. లంబాడి వాళ్ళు ఎట్లా వేసుకుంటారు డ్రెస్ తెలుసు కదండి, లేడీస్. అలా వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించారు. అది తప్ప? మనం అన్యులకి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మనం కూడా వాళ్ళలాగానే ఉండాలండి, నార్మల్గా ఉండాలి. ఏదో చాలా భయంకరమైన భక్తి, లేని భక్తిని పులుముకొని తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అయిపోతామా?
మన హృదయము తెల్లగా ఉండాలి, మన జీవితం తెల్లగా ఉండాలి. పైకి మాత్రం అలంకరణ తీసేస్తే ఏం లాభం చెప్పండి? అలాంటప్పుడు ఆదామును అవ్వని దేవుడు సృష్టించినప్పుడు బట్టలు లేకుండానే సృష్టించాడు. వాళ్ళు దిగంబరులై ఉండినది. మరి దిగంబరులుగా ఉంటారా? బైబిల్లో చెప్పినట్టుగా చూస్తే మరి దేవుడు ఇవన్నీ ఎందుకు సృష్టించాడు? ఈ చెట్లు, చేమలు, పువ్వులు, వస్త్రాలు. అప్పుడు స్టార్టింగ్లో వస్త్రాలు లేవు, తర్వాత ఇంప్రూవ్ అయ్యి వస్త్రాలు వచ్చాయి కదా, అనేక రకమైన వస్త్రాలు వచ్చాయి. మనం ఎవరి కోసమో అలంకరించుకోవాల్సిన పని లేదు. మనం ఎవరినో పాపంలో నడిపించడానికి మనం ఉండదు. నార్మల్గా నువ్వు ఒక అమ్మాయి ఎలా ఉండాలో అలాగ ఉండు. నువ్వు ఏ దేశంలో ఉన్నావు ఆ దేశం కల్చర్ని నువ్వు పాటించు. ఒకవేళ అమెరికాలో పుట్టింటే అమెరికాలో లాగా ఉండొచ్చు, వాళ్ళలాగా డ్రెస్సింగ్ తీసుకోవచ్చు. ఒకవేళ నువ్వు అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళలాగానే ఉండాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్తే, ఏ ప్రజల మధ్యలో ఉంటే, వాళ్ళు ఎలా వేషధారణ ఉంటే మనం కూడా వాళ్ళలాగా ఉండి వాళ్ళకి సువార్త అందించడమే పౌలు గారి యొక్క పద్ధతి. నేను అన్యులను సంపాదించుకోవడానికి అన్యుల్లాగా ఉన్నాను, యూదులను సంపాదించుకోవడానికి యూదుల్లాగా ఉన్నాను. ఏ విధము చేతనైనా ఒక్కటే మన గురి గమ్యం, ప్రభు దగ్గరికి వాళ్ళని ఆకర్షించాలి, రక్షించాలి. సో నేను మరి కష్టపడి పని చేస్తున్నాను. వీళ్ళు పని చేసుకుంటూ సేవ చేస్తున్నారు పౌలు గారు. ఎందుకంటే ఆయన ఎక్కడంటే అన్యులకు సువార్త చెప్పాలనుకోండి, స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర కానుకలు తీసుకునేవాడు కాదు. అక్కడ ఆయన కష్టపడి పని చేసి తన జీవనం కోసం, తన అవసరాల కోసం ఆయనే పని చేసుకునేవాడు, అన్యులకు సువార్త చెప్పేవాడు. అదే ఆల్రెడీ సంఘం ఎస్టాబ్లిష్ అయ్యి సంఘం స్థాపించబడిన వాళ్ళ దగ్గర మీరు కానుకలు, దేవుని సంఘానికి కానుకలు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పాడు. ఆ విషయం కూడా ఆయన చెప్పాడు. మనం చూస్తాం కొరింథీ పత్రికలో ఇంకా లాస్ట్ చాప్టర్స్లో మనం చూస్తాం. లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది చందా గురించి, కానుక గురించి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఆయన ఏమంటున్నాడంటే, నాకు అధికారం ఉంది, ఇప్పుడు నేను మీకు ఆత్మీయమైన ఆహారం ఇస్తున్నాను, ఆత్మీయంగా మీకు రక్షణను పొందుకోవడానికి మిమ్మల్ని నేను నడిపిస్తూ ఉన్నాను. పరలోక రాజ్యం మీరు చేరుకునే విధంగా మీకు సువార్తను ప్రకటించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నేను మీకు ఇచ్చాను. సో మీ దగ్గర నుంచి నేను శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైనటువంటి మేలులు పొందుకోవడం అంత పెద్ద గొప్ప విషయమా? ఇప్పుడు ఒక వ్యక్తి నరకంలోకి వెళ్ళకుండా సువార్త ద్వారా రక్షించబడ్డాడండి. ఆ వ్యక్తికి మనం ఆ రక్షణ ఎవరి ద్వారా అయితే వచ్చిందో ఆ వ్యక్తికి మనం ఎన్ని కోట్లు ఇస్తే సరిపోతుంది చెప్పండి? ఎంత బంగారం ఇస్తే సరిపోతుంది? దాన్ని మనం సరితూచగలమా? మనం ఏదైనా లెక్క కట్టగలమా? రక్షణకు వెళ్ళలేదు దానికి. సో వాళ్ళు మనకు అంత రక్షణ వాళ్ళ ద్వారా మనకు వచ్చినప్పుడు అట్లీస్ట్ మనము వాళ్ళకి శరీర సంబంధంగా, ఆర్థికంగా మనం వాళ్ళకి సహాయం చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఖచ్చితంగా మనం వాళ్ళకి సహాయం చేయాలి. పౌలు గారు అదే అంటున్నారు, నేను మీకు ఆత్మ సంబంధమైన దాన్ని మీకు ఆశీర్వాదంగా ఇచ్చాను, విత్తుతున్నాను. మీ దగ్గర నుంచి శరీర సంబంధమైనవి కోసుకోవడం పెద్ద విషయమా? అయినా కూడా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వినియోగించుకోలేదు. ఎందుకంటే పూర్వకాలంలో కూడా ఒక సామెత ఉంది, దున్నుతున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. అంటే ఇప్పుడు దున్నేటువంటి ఎద్దు అది దున్నాలంటే దానికి శక్తి కావాలి. అది శక్తి కావాలంటే అది తినాలి. అది తినాలంటే దాని మూతికి కట్టేస్తే అది ఎట్లా తింటుంది? కొంతమంది దానికి కట్టేసి దానికి కష్టపడి దున్నేలాగా చేస్తే పాపం దానికి ఆకలేస్తుంది, అది తినకుండా అది ఎలా తొక్కుతుంది? అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుడు ఎద్దు గురించి మాట్లాడుతున్నాడా? మన గురించే కదా మాట్లాడేది. దేవుని సేవకులు ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, గంటలు నిలబడి వాక్యం చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు మానసికంగా సిద్ధపడాలి. వాళ్ళకి ఎన్నో అంటే వాళ్ళకి సంబంధించిన సంతోషాలు, ఈలోక సంతోషాలు కూడా అన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీతో గడపకుండా, ఫ్యామిలీని కూడా కొంచెం దూరం పెట్టేసి పిల్లలతో గడపాల్సిన టైము, భార్యతో గడపాల్సిన టైము, ఇంట్లో తల్లిదండ్రులతో గడపాల్సిన టైము
అంతా కూడా బయటనే వాళ్ళు గడిపి సేవ చేసి వస్తే వాళ్ళకి మనము శారీరక సంబంధమైన అవసరాలు, వాళ్ళకున్న అవసరాలు ఏముంటాయండి? వాళ్ళకి తిరగడానికి మనీ కావాలి, ఛార్జీలు కావాలి, వాళ్ళకి మంచి బట్టలు కావాలి, వాళ్ళకి ఏమైనా ఫోన్ కావాలి, వాళ్ళకి కావాల్సిన ఏమైనా బుక్స్ కావాలి, వాళ్ళకి ఏదైనా వాహనం ఉంటే వాహనం కావాలి, అంతే కదా. దైవజనులు ఏం కోరుకుంటారండి? వాళ్ళకి మినిస్ట్రీలో ఉపయోగపడే వస్తువులు వాళ్ళకి కావాలి. అలాంటిది కూడా మనం సహాయం చేయకుండా దైవజనులకు మనం ఇవ్వకుండా ఉంటే ఏం లాభం? పౌలు గారు అంటున్నారు, ఇవన్నీ కూడా నేను ఆశించలేదు. బలిపీఠం దగ్గర సేవ చేసేవాళ్ళు ఆ బలిపీఠం మీద అర్పించే వాటిలో వాళ్ళకి కూడా పాలు ఉంటుంది, బాగా ఉంటుంది. ఆలయంలో పనిచేసే వాళ్ళకి ఆలయంలో వచ్చే ఆలయంతో వాళ్ళకి భాగం ఉంది. దేవుడు అలా నియమించాడు. సువార్త ప్రకటించేవారు సువార్త వలన వాళ్ళు జీవించాలి అనేది దేవుడు నియమించాడు. ఈరోజు చాలామంది ఈ దైవజనుడు కానుకలు అడుగుతున్నాడు, ఆ దైవజనుడు కానుకలు అడుగుతున్నాడు, దేవుడు అడగమని చెప్పాడా? దైవజనులు వాళ్ళ కోసం అడగరండి. సేవ కోసం, దేవుని కోసం, దేవుని సేవ కోసం మీరు ఇవ్వండి అని అడుగుతారు. అంతేగాని మీ ఇంటికి వచ్చి బలవంతంగా అయితే లాక్కొని వెళ్ళట్లేదు కదా. అడుగుతున్నారు, నోటితో అడుగుతున్నారు. నీకు ఇష్టం ఉంటే ఇస్తాము, లేదంటే లేదు. నీకు ఆశీర్వాదం కావాలంటే ఇస్తాము, లేదంటే నోరు మూసుకొని ఊరుకుంటాం. కానీ చాలామంది విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. మనం ఇచ్చేది ఎవరికండి? దేవునికే కదా. దేవుని సేవకులకు ఇస్తున్నామంటే ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నాం. మరి ఆలయ పనులు జరగాలంటే, మినిస్ట్రీ జరగాలంటే నువ్వు మినిస్ట్రీ చేయవు, చేసే వాళ్ళకి నువ్వు సాయం చేయవు. మరి ఎట్లాగా? కొంతమంది సేవకులు మినిస్ట్రీ ఫుల్ టైం జీవితాన్ని అర్పించుకొని సేవ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎవరు సహాయం చేయాలి? వాళ్ళు సేవ చేసేది మనుషులకే కదా. ఆత్మల రక్షణ కోసం ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి, ఒక్కొక్క మందిరానికి వెళ్ళి సేవ చేస్తున్నారు. వాళ్ళకి మనం కనీసం వాళ్ళు వచ్చి పోయినందుకు ఛార్జీలు, వాళ్ళ అవసరాలు మీ స్తోమత తగినందుగా మీరు అవసరాలకి వాళ్ళకి కొంచెం కానుక మీ దగ్గర లేకపోతే పర్వాలేదు, కానీ మనం ఎంతో ఖర్చు పెట్టి పార్టీలు చేస్తాం, ఫంక్షన్లు చేస్తాం, అప్పు చేసైనా పిల్లలకు బట్టలు కొంటాం, అప్పు చేసైనా. కొంతమంది మాకు చాలా అప్పులు ఉన్నాయి అంటారు, మాకు చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయంటారు, మాకు ఉద్యోగం లేదంటారు, మాకు అది లేదంటారు, ఇది లేదంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ఖర్చులు చూస్తే అసలు మనం డౌట్ వస్తుంది, వీళ్ళకి నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా అని అనిపిస్తుంది. అంటే అన్ని అవసరాలకు వాళ్ళకి డబ్బు వస్తుంది, అన్ని అవసరాలు వాళ్ళు తీరుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. కానీ దేవుని సేవకులకు ఇవ్వడం అనే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి డబ్బులు ఉండవు. అది ఎంత దారుణం అండి. దేవుని సేవకులకు మనం ఇవ్వకపోతే, ఏలియా సారిఫతు విధురాలు ఇంటికి వచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? ఫస్ట్ రొట్టె నువ్వు దైవజనుడికి ఇవ్వు, అప్పుడు నీ ఇంట్లో ఆహారము అయిపోదు అన్నాడు. అది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఫస్ట్ నీవు వండుకునే దాంట్లో ఫస్ట్ ముద్ద దేవుడికి, దైవజనుడికి ఇవ్వడం అంటే దేవునికి ఇచ్చినట్టే, దేవునికి పెట్టినట్లే. నువ్వు దేవునికి ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఎంత చక్కగా, మీరు చదవండి 9వ అధ్యాయంలో. నేను ఒక్కొక్క వచనం మీకు క్లియర్గా నేను చెప్తున్నాను. నేను ఇందులో లేనిది ఏది నేను చెప్పట్లేదు, ప్రతి వచనం ఉంది ఇందులో. దేవాలయంలో పనిచేసేవాళ్ళు, ఆలయంలో పనిచేసేవాళ్ళు, దేవుని సేవకులు, అది ఫాదర్లైనా, పాస్టర్లైనా, సిస్టర్లైనా, వాళ్ళకి అందులో భాగం ఉంది. వాళ్ళకి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి, కానుక ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి, ఆఫరింగ్స్ ఇవ్వాలి. ఇంకా మనం మన ఫ్యామిలీలో మన పిల్లలకి ఎలా అయితే కొంటామో వాళ్ళకు కూడా మనం కొనాలి, ఇవ్వాలి, అడగాలి. ఏదైనా అవసరం ఉందా అండి, మీకు ఏదైనా హెల్ప్ చేయగలమా? మనం చేయగలిగితే మనం వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా మంచిదండి. అప్పుడే మనకి ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఎవరైనా సరే మనం పరిగెడుతున్నాము ఈ యొక్క జీవిత యాత్రలో, మనం పందెంలో పరిగెడుతున్నాం. ఇప్పుడు ఎవరైనా రన్నింగ్ రేస్లో ఉన్నవాళ్ళు, గెలవాలనుకున్న వాళ్ళు ఎట్లా పరిగెడతారండి? గెలిచే విధంగా పరిగెడతారు. వాళ్ళ డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది.
ఇలాంటి పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని పరిగెత్తారు, చీరలు కట్టుకొని పరిగెత్తారు. వాళ్ళు ఈజీగా పరిగెత్తాలంటే రన్నింగ్కి ఒక డ్రెస్సింగ్ ఉంటుంది. ఆ డ్రెస్సుతోనే వాళ్ళు లైట్ డ్రెస్ వేసుకొని పరిగెడతారు. ఇలాంటి వాళ్ళు బరువు అయినవి ఏవి పట్టుకోరు. అట్లాగనే మనము కూడా, వాళ్ళేమో ఈలోక సంబంధమైన కిరీటం పొందాలని పరిగెడుతున్నారు, కానీ మనము పరలోక సంబంధమైన కిరీటం పొందాలని పరిగెడుతున్నాం. సో పౌలు గారు, నేను పరిగెడుతున్నాను ఏమని? ఈ సువార్త ప్రకటించడానికి, ఆత్మల రక్షణ కోసం పరిగెడుతున్నాను. ఏ విధము చేతనైనా సరే కొంతమందిని రక్షించాలని నేను పరిగెడుతున్నాను. నేను ఈ సువార్త ప్రకటించకపోతే నాకు పెద్ద శ్రమ, ప్రకటించకుండా ఉండలేను. సువార్త ప్రకటించాలని ఒక గొప్ప భారము నాకు దేవుడు ఇచ్చాడు. ఈ భారం మోసుకుంటూ నేను వెళ్తున్నాను. సో మనం కూడా భారం తీసుకోవాలి, సువార్త ప్రకటించాలి. అలాగే సువార్త ప్రకటిస్తున్న వాళ్ళకి మనము మన చేతనైనంత సహాయం మనం చేయాలి. ప్రియులారా, ఎవరిని కూడా మనం విమర్శించకూడదు. చూడండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. అందరినీ ఒకేలాగా వాడుకోడు. కొంతమంది మినిస్ట్రీలో వాక్యం ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు బోధకులు, బోధించే వరం ఇచ్చాడు దేవుడు. కొంతమంది ప్రాఫిట్స్, బైబిల్లోనే ఉంది కదా, ప్రవక్తలు, కొంతమందిని ప్రవచించడానికి దేవుడు వాడుకుంటారు. పంజాబ్లో బాజిందర్ సింగ్ అని ఒక బ్రదరు, ఎంతో అద్భుతమైన ప్రవక్త. అట్లా చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పాలంటే మరి సరిపోదు. కానీ అలాంటి ప్రవక్తలను కూడా వాళ్ళు ఎన్నో అభాండాలు వాళ్ళ మీద మోపి వాళ్ళని బాధ పెడుతూ ఉన్నారు. సో ఎవరైతే దేవుని సేవ ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ప్రియులారా, కొంతమంది అపోస్తలుగా ఉన్నారు, సంఘాలు స్థాపిస్తూ ఉన్నారు. మరి ఇంకా కొంతమంది స్వస్థత పరిచే వరాలు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు స్వస్థపరిచే వరమే ఉంది, స్వస్థతలే ఉన్నాయి, అక్కడ వాక్యం లేదంటారు. అరే వాక్యం లేకుండా స్వస్థతలు ఎలా జరుగుతాయండి చెప్పండి? ఏమన్నా అంటే దుర్బోధకులు అంటారు. అందరూ దుర్బోధకులేనా? 100 మందిలో 100 మంది దుర్బోధకులే ఉంటారా? అలా ఎందుకు దేవుని ఆత్మను ఎందుకు మనము అలా అనుమానిస్తున్నాము? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇస్తాడు. నీకున్న వరమే వాళ్ళకు ఉండాలని ఏంటి? నీ ఆలోచన ప్రకారమే వాళ్ళు కూడా ఉండాలని ఏంటి? నువ్వు చేసిందే వాక్యానుసారంగా చేస్తున్నావు, వాళ్ళు వాక్యానుసారంగా చేయట్లేదు. అది ఎంత తప్పండి? ఇతరులను మనం విమర్శించడం. నేనే కరెక్టు, నేనే వాక్యానుసారంగా ఉన్నాను, మా సంఘమే వాక్యానుసారంగా ఉన్నాం. ఈ 2000 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కొట్టుకుపోయారు. ఇంకా ఇప్పుడు నువ్వు ఒక్కడవే, నీ మినిస్ట్రీ ఒక్కటే వాక్యానుసారంగా ఉందా? అది ఎంత గర్వము, అహంకారం. అలా ఉండకూడదు. మనం అందరినీ గౌరవించాలి, అన్ని సంఘాలను గౌరవించాలి, అన్ని సంఘాల వాళ్ళలో మంచిని మనం తీసుకోవాలి, వాక్యాన్ని తీసుకోవాలి. ఏదైనా మనకి నచ్చంది ఉంటే ఓకే, దాన్ని వదిలిపెట్టేద్దాం. అంతేగాని నలుగురిలో పెట్టి, బయట మాట్లాడి, యూట్యూబ్లో మాట్లాడి, అక్కడ మాట్లాడి, ఇక్కడ మాట్లాడి, వాళ్ళని విమర్శించి, వాళ్ళ పేర్లు చెప్పి విమర్శించి ఎంత తప్పండి. మన తోటి సహోదరులని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. మన తోటి సహోదరులను మనం అభిమానించాలి. కొంతమందిని మంచిగా పాష్గా ఉండి కొద్దిగా హై లెవెల్లో మినిస్ట్రీ చేసే వాళ్ళని చూసి వీళ్ళు చాలా వీళ్ళకి సెల్ఫ్ వర్షిప్ ఉంది, వాళ్ళని వాళ్ళే మెచ్చుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళే ఆరాధించుకుంటున్నారు. అక్కడ వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, గొప్పగా ఆరాధిస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఆ స్థితి ఇచ్చాడు. దాన్ని చూసి మనం ఎందుకు కుళ్ళుకోవాలి? నీ సొంత కుమారుడే, నీ సొంత అన్నయ్యే, మీ సొంత తండ్రి ఆ స్థితిలో ఉంటే ఎలా ఉంటావు? అలాగే అంటావా? అనం కదా. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అంత గొప్పగా వాడబడితే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అదేవిధంగా దే ఆర్ అవర్ బ్రదర్స్, దే ఆర్ అవర్ సిస్టర్స్. వాళ్ళు మన సహోదరులు. దేవుడు వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు, వాడుకుంటున్నాడు. ఓకే, దేవుడు వాళ్ళని వాడుకోనివ్వండి. దేవుడిని మహిమపరుస్తున్నారు. వాళ్ళు దేవుడిని మహిమపరచట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? దేవుడిని వాళ్ళు మహిమపరచకపోతే దేవుడు ఎందుకు వాళ్ళని అంత స్థితికి, అంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు? మనం ఉన్నది కింద స్థాయిలో ఉండి పైన స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి మనం విమర్శిస్తే అది చాలా తప్పండి.
అలాంటి ఒక ఎప్పుడు వేరే వాళ్ళని విమర్శించే మనస్తత్వం అనేది సైతాను మనస్తత్వం. సైతాన్ ఎప్పుడు కూడా అంతే, మన మీద ఫిర్యాదు చేస్తూనే ఉంటాడు. ఫిర్యాదు చేసేవాడు అపవాది, అపవాదులు మోపేవాడు ఎవడంటే వాడు సైతాను లక్షణాలు మనలో ఉండకూడదు. సో ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కాబట్టి నేను ఈ వాక్యం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. వీ హ్యావ్ టు లవ్ ఎవ్రీ వన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్. వాళ్ళకు కూడా ఒక ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. దేవుని సేవకులు అంటే వాళ్ళేమి మనుషులకు బానిసలా? దేవునికి బానిసలు, దేవునికి దాసులు. వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకోవాలి, వాళ్ళు మనకు కాదు కదా. నువ్వెవడు నేనేవాడు, మనం పిలిచామా వాళ్ళని? ఇప్పుడు మీరు నన్ను పిలవలేదు, నేను మిమ్మల్ని పిలవలేదు. ఐ హ్యావ్ టు గివ్ ఆన్సర్ టు మై గాడ్. నన్ను పిలిచిన దేవునికి నేను లెక్క చెప్పాలి. తీర్పు దినం ఒక రోజు ఉంది. ఆ దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పుకు నిలబడాలి. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకు ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తారు. అంతే. అప్పటి వరకు మీరు ఎవరి గురించి దేని గురించి తీర్పు తీర్చకూడి అని బైబిల్లోనే ఉందండి. ఈ వాక్యం మర్చిపోతున్నారు అందరు. ఎవరి గురించి మనం తీర్పు తీర్చకూడదు. సో పరుగు పందెంలో మనం ఉన్నాం. ఏ పందెం? ఆత్మల రక్షణ కొరకైన పందెం. ఈ ఆత్మల రక్షణలో మనం అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు అనవసరమైనవి వదిలిపెట్టేసి మనం ఏదో గాలికి కొట్టుకుపోయినట్టుగా గురి లేకుండా పరిగెత్తినట్టుగా మనం పరిగెత్తట్లేదు. మనకు ఒక గోల్ ఉంది, మనం గమ్యం చేరుకోవాలి. ఆ గమ్యమే పౌలు గారు ఒక గురి పెట్టుకొని ఆ గురి వద్దకే ఆయన పరిగెత్తాడు. ఎన్నో విమర్శలు వచ్చాయి. పౌలు గారికే విమర్శలు వచ్చాయంటే మనకు రావండి? తప్పకుండా వస్తాయి. విమర్శించే వాళ్ళని మనం చూడకూడదు, విమర్శించే వాళ్ళని మనం దులిపేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి, పట్టించుకోకూడదు. ఎంతోమంది నేను విమర్శిస్తారు, నువ్వు మంచి చేసినా విమర్శిస్తారు, నీ చెడు చేసినా విమర్శిస్తారు. కానీ నీ మంచిలో, నీ చెడులో, నీ బలహీనతలో, నీ బలములో ఆయన ఏమంటున్నాడు? బలహీనులకి నేను బలహీనుల్లాగా అయ్యాను. మరి అంటే బలహీనులకు బలహీనులుగా అవ్వడం అంటే ఏంటండి? ఈయన బలవంతుడు అయినా కూడా నేను అంత కాదులేమ్మా, నీ అంత కాదులే. ఇప్పుడు నేను కూడా కొంతమంది కొత్తగా దేవుళ్ళు వచ్చే వాళ్ళని, వాళ్ళు వచ్చి రాన ప్రార్థన చేస్తూ ఉంటే నేను మెచ్చుకుంటా. అమ్మ చాలా బాగా ప్రార్థన చేసావురా, వెరీ నైస్, చాలా బాగా చేసావు అంటే వాళ్ళు వీక్ పీపుల్. కానీ నేను వాళ్ళ లెవెల్కి వెళ్ళి నాకు కూడా అంతేరా, నాకు కూడా రాదు, నీలాగానే నీవు నాకంటే నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్తాను. నిజానికి అది నిజం కాదు. కానీ అయినా నేను వాళ్ళని పైకి లేపడానికి నేను కూడా వాళ్ళ లెవెల్కి వెళ్తాను. సో నాకు అర్థమైంది అది. పౌలు గారు బలహీనులకి ఆయన కూడా బలహీనుడిగా మారిపోయి, నేనేదో స్ట్రాంగ్, నేను చాలా హోలీ, నేను అంత చేశాను, నేను ఇంత చేశాను, నువ్వేంటి, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అని వాళ్ళని విమర్శించడం, దూషించడం కాకుండా వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు, వాళ్ళని లేవనెత్తుతూ ఉన్నాడు. బలహీనులకు బలహీనులుగా, యూదులకు యూదుగా, అన్యులకు అన్యుడిగా, అందరికీ అన్ని విధాల వంటి వాడనైతిని. ప్రైజ్ ది లార్డ్. మనం అలా మారగలమా? అందరికీ అన్ని విధాల వంటి వారం కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన దేశంలో అనేక రకాల కులాలు, మతాలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళకి సువార్త చెప్పాలంటే మనం మనలాగా ఉంటే వాళ్ళని రీచ్ కాలేము, వాళ్ళకి మన సువార్త అందించలేము. సో మన పౌలు గారు వాడిన పద్ధతి మనం వాడాలి. మనం వాళ్ళలాంటి వాళ్ళం కావాలి. నేను నిన్నటి రోజు మా ప్రేయర్ గ్రూప్లో ఒక సహోదరి తను చెప్తా ఉంది, వాళ్ళ చుట్టాల వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, ఇద్దరు తల్లి కూతుళ్ళు. అయితే వీళ్ళు, ఈ సహోదరి మా ఫ్రెండ్ దేవుని నమ్ముకున్న బిడ్డనే, కానీ వాళ్ళ బంధువులు ఇంకా ఎంతోమంది ప్రభుని నమ్ముకోలేదు, వాళ్ళంతా అన్యులుగా ఉన్నారు. సో ఈ సహోదరి ఏమో చక్కగా మంచిగా అందరిలాగానే మామూలుగా ఉంది, మామూలుగా చక్కగా పెళ్ళికి ఏదో ఫంక్షన్కి వెళ్ళారు. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా కొంచెం మంచిగా తయారై వెళ్తారు కదండి ఆడవాళ్ళు, మంచిగా తయారయ్యింది, చక్కగా వెళ్ళింది, ఆమె అందరిలాగే ఉంది, కలిసిపోయింది. ఆ ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎట్లా అంటే ఇక బట్టలు లేనట్టుగా ఏదో పాత మామూలు శారీస్, మామూలు డ్రెస్సులు వేసుకొని
ఏమీ లేదు, ఇంకా మొహంలో ఏమీ లేకుండా బోడిగా అట్లా వచ్చారు. వాళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం కూడా లేదు. వాళ్ళకు ఏదో ఒక మూలన దాక్కున్నట్టుగా ఉన్నారు. మేము రాము, మేము ఎవరింటికి రాము, మేము ఎవరితో మాట్లాడు, మేము ఇంతే, మేము ఇంట్లోనే ఉంటాము, ఎవరి దగ్గరికి వెళ్ళాము, మేము ఇక్కడికే వెళ్తాము, మేము ఇలాగే ఉంటాము, మేము చచ్చిపోయేదాకా ఇట్లాగే ఉంటాం. ఏం ప్రయోజనం అండి అట్లా ఉంటే? ఏం లాభం? వచ్చిన బంధువులు అందరూ మాట్లాడుకుంటున్నారు, యేసుప్రభు నమ్ముకుంటే ఇలాగా ఉండేది, అమ్మో బాబోయ్, అందుకే మేము అసలు చర్చికి వెళ్ళాము, మాకు ఆ దేవుడు వద్దు, అది ఏమొద్దు. కానీ ఈ అమ్మాయిని చూసిన తర్వాత, అక్క మీరు కూడా చర్చికి వెళ్తారు కదా, మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, మరి నువ్వెలాగే? అవును, మేము ఇలాగే ఉంటాము, మేము మామూలుగానే ఉంటాము, అందరిలాగే ఉంటాము, మా దేవుడు మా హృదయంలో ఉంటాడు, మా దేవుడు మా హృదయాన్ని చూసే దేవుడు. ఆమె దేవుని వాక్యానుసారంగా ఈమె చెప్పే విధంగా ఈమె ఎంతో హ్యాపీగా అందరితో కలిసి, నలుగురితో కలిసి మాట్లాడుతూ యేసే గురించి అందరికీ సువార్తను ప్రకటించే అవకాశం ఆమెకి దొరికింది. ఇప్పుడు చూడండి, ఒక కరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ మా కళ్ళ ముందు దొరికింది. మేము నిన్నటి రోజు రాత్రి అదే మాట్లాడుకున్నాం. మనం ఏదో ఎక్స్ట్రాలు చేయాల్సిన పని లేదు, అందరిలాగే ఉండు, నార్మల్గా ఉండు, నీ తోటి వాళ్ళు ఎలా ఉంటున్నా అలాగే ఉండు. నువ్వేదో స్పెషల్గా ఉండాలని చూస్తే, భక్తిగా ఉండాలని చూస్తే నీ భక్తి పనికిరాదు. అక్కడ ప్రేమ, క్షేమాభివృద్ధి ఉండాలి, ఇతరులను సంపాదించుకునే ఒక మనస్తత్వం, అందరికీ అన్ని విధాల వంటి వాళ్ళం అవ్వాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. లేకపోతే నీ రాజ్యం నీది, నువ్వు సింగిల్గానే ఉంటావు, నువ్వు చచ్చిపోయేదాకా నీ జోలికి ఎవరు రారు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళలేవు, నీ ద్వారా ఒక్కరు కూడా మారరు, మీ ఇంట్లో వాళ్ళు కూడా మారరు. అలా ఉండి చచ్చిపోతే బాగుంటుందా? సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. దానికి ఒకే సొల్యూషన్, మనం అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా మనం అవ్వాలి. అప్పుడే దేవుడు మనల్ని గొప్పగా ఆ స్థలంలో వాడుకుంటాడు. దానికోసం మన జీవితాన్ని సమర్పించాలి. అలాగే దైవజనులకి ఇవ్వడం మర్చిపోకండి ప్రియులారా. దైవజనులకి కానుకలు ఇవ్వడము, దశంభాగం ఇవ్వడం మర్చిపోకండి. వాళ్ళ మినిస్ట్రీకి సహాయం చేయండి. మీరు వెళ్ళే సంఘాల్లో కానీ, మీకు తెలిసిన దేవుని సేవకులకు కానీ, పరిచర్యలో దేవుని సేవకులకు చేయుతనివ్వండి. అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కాలంలో తండ్రి, 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మీరు నేర్పించిన విషయాలను బట్టి స్తోత్రం. అవును నాయనా తండ్రి, దేవుని సేవకులకు నువ్వు ఫ్రీడమ్ ఇచ్చావు నాయనా. వాళ్ళు ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు, వాళ్ళకి మేము తోడ్పడాలి ప్రభా. శారీరకమైన విషయాలలో మేము సహాయం చేయాలి. మేము అందరికీ అన్ని విధాల వంటి వారం కావాలి. ఎందుకంటే ఆత్మల రక్షణ కోసం తండ్రి ప్రభా సహాయం చేయండి నాయనా. మమ్మల్ని వాడుకోండి నాయనా. ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి నాయనా, ఆత్మల రక్షణ కోసం మేము పరిగెత్తే విధంగా, గురి యొద్దకే పరిగెత్తే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.